బొందా తీవ్ర తుఫాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1 మీటర్ ఎత్తుగా అలలు ఎగిసిపడుతున్నాయి. తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని ఐఎండీ అధికారులు ప్రకటించారు. గడిచిన 6 గంటల్లో గంటకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు రైట్ తీర ప్రాంత ప్రజలైతే అధికారులు అలర్ట్ చేశారు. అలాగే మత్స్యకారుల్ని కూడా వేటకు వెళ్లొద్దని, వేటకు వెళ్లిన వాళ్ళని తక్షణమే వెనక్కి రావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకి లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. రవిచంద్ర, అక్షయ, ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం క్రమేపీ బలపడుతోంది. ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఐఎండీ అంచనాలకు అనుగుణంగానే దాని గమనం కూడా కొనసాగుతోంది. గడిచిన 6 గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇది పయనిస్తూ కాకినాడ తీరం వైపు తరలి వస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మనం స్ట్రామ్ సర్జ్ అంచనా వేస్తున్నాం. ఎంత వేగంతో కాకినాడ తీరాన్ని ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది? దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటి, ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సైక్లోన్గా లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. తదుపరి వాయువ్య దిశ, దాని ఉత్తర వాయువ్య దిశలో గమనాన్ని కొనసాగించి 28వ తేదీ నాటికి తీవ్ర తుఫానుగా పరిణామం చెంది 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్యలో ఆంధ్ర కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది. అనగా కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఉన్న కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక తీరాన్ని తాకే ప్రదేశంలో దరిదాపుల్లో 1 మీటరు కన్నా అధికంగా, అంటే సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటరు అధికంగా ఉప్పెన ఉండే అవకాశం ఉన్నది. ఇక ఈరోజు కోస్తా తీరం వెంబడి కోస్తా తీరంలో ఉన్న జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు పలు ప్రాంతాలలో, ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. ఇక 4వ రోజుకు వచ్చేసరికి ఉత్తర కోస్తాలో అత్యధిక ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో పడుతూ రేపు ఏ ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ వార్నింగ్ ఇచ్చాం? అంటే రెడ్ జోన్ మొత్తం అంతా కూడా దాదాపు కాకినాడ నుంచి పొట్టి శ్రీరాములు, నెల్లూరు వరకు కూడా రెడ్ జోన్ ఉంది. ఏ జిల్లాలకు మనం అప్రమత్తం చేశాం? ఒకటి, 2వ రోజు నుంచి 4వ రోజు వరకు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ రోజు అనగా రేపటికి కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీతో పాటుగా అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పశ్చిమ రాయలసీమలో ఉన్న 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక 3వ రోజు ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరిలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్లలో 1-2 చోట్ల అత్యంత భారీ అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, మిగిలిన 4 జిల్లాల్లో భారీ వర్షపాతం పడే అవకాశం. ప్రచండ గాలులుగా చెప్పవచ్చు. మరోవైపు ఉప్పెన ఉంది అని కూడా అంటున్నారు. తీరాన్ని దాటే సమయంలో కానీ, తీరాన్ని దాటిన తర్వాత కానీ ప్రజలు, యంత్రాంగం ఏ విధమైన అప్రమత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని? ఒకటి, రాష్ట్ర విపత్తు యాజమాన్య సంస్థకి కానీ, వివిధ జిల్లాలకు కానీ
ఈ తుఫాను రాబోయే విషయాన్ని కొన్ని రోజులు ముందుగానే తెలియజేశాము. ఆ యంత్రాంగంతో మేము నిరంతరం సంపర్కాన్ని కలిగి ఉండి వాళ్లతో విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక విషయం ముఖ్యంగా హెవీ రెయిన్ఫాల్స్ లేదా భారీ వర్షాల గురించి, గాలుల యొక్క తీవ్రతను అంటే గేల్ విండ్స్ గురించి కానీ, స్టామ్ సర్జ్ గురించి కానీ ఏ జిల్లాలకి అప్రమత్తంగా ఉండాలో ఆయా జిల్లాలకు తెలియజేయడం జరిగింది. మత్స్యకారులు కూడా 5 రోజులు వేటకు వెళ్లవద్దని చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తీరంలో ఉన్న ఓడరేవులన్నింటిలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది. అంటే డీసీ నెంబర్ ఎంతలో ఉంది సార్ ప్రస్తుతం? DC1 అంటాం. డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నంబర్ 1 అంటే మన తీరానికి దగ్గరలో లేదు, దూరంగా ఉంటే దాన్ని డిస్టెంట్ కాషనరీ అంటాం. అన్ని పోర్టుల్లోనూ అదే ఉంది. ఓవరాల్ గా ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన క్రమంలో దాని గమనాన్ని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తోంది. ఇది కాకినాడకు దగ్గరగా తీరాన్ని దాటుతుంది కాబట్టి ప్రస్తుతం 30 కిలోనాట్స్ స్పీడ్తో ఈ సిస్టమ్ కదులుతోంది. అయితే ఎంత వేగంగా తుఫాను కదిలితే, తుఫానుగా పరివర్తన చెందే సమయంలో అది ఎంత వేగంగా జరిగితే దాని యొక్క తీవ్రత తగ్గుతుంది. కానీ ఇప్పుడు అది చాలా నెమ్మదిగా కదులుతోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే కొనసాగిస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఈ క్రమంలోనే దీని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను, యంత్రాంగాన్ని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేస్తోంది. ఏదేమైనా కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటుతుంది కాబట్టి ఉప్పెన సంభవించే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతం ఇప్పటికే లోతట్టుగా ఉంటుంది, సముద్రానికి సమాంతరంగా ఉంటుంది. ఉప్పాడ వంటి ప్రాంతాలు ఈ అలల తాకిడిని ఇప్పటికే ఎదుర్కొంటున్నాయి. అటువంటి చోట తీరానికి సమీపంగా 110 కిలోమీటర్ల వేగంతో తుఫాను సంభవించినప్పుడు, ఆ ప్రాంతాన్ని తాకినప్పుడు దాన్ని అలల ఉధృతి పెరుగుతుంది. ఉప్పెన ఏర్పడే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం